ఎంతో మధురము ఈ అనుభవము ఓ బాబా ప్రియమైన మామా ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం ఎంతో మధురం ఈ అనుభవము ఎంతో మధురం ఈ అనుభవము ఎంతో మధురం ఈ అనుభవము శివబాబా ప్రియమైన మామా ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివబాబా నా ప్రియ బాబా ఎంతో మధురం ఈ అనుభవము తొలితలపే శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును తొలితలపే శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును శుభ కిరణాలే నవోదయంగా విరిసే ఈ భువి దివ్య సుగంధం శుభ కిరణాలే నవోదయంగా విరిసే ఈ భువి దివ్య సుగంధం మమేకమై పో మనసాయి పుడే మమేకమై పో మనసాయి పుడే ఈ సంగమమిక మహోదయం ఓ కరుణాకర దయా సాగర
ఫలమే కాగా మన జీవితమే మురళి స్వరముతో పదే పదే ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివ బాబా నా ప్రియ బాబా ప్రతి క్షణము నీ ప్రతి శ్వాసలో శ్రీమతమను నీ ఆజ్ఞ మేరకు యుగములో నీ రూపమే నిలిపి శివ బాబా నిన్ను పొందెదను శివ బాబా నిన్ను పొందెదను నీ దరి చేర్చుమా ఓ శివ బాబా నీ దరి చేర్చుమా ఓ శివ బాబా మనసు సితారై మ్రోగెనిలా ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివ బాబా నా ప్రియ బాబా ఓ శివ బాబా నా ప్రియ బాబా ఓ శివ బాబా నా ప్రియ బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలు, జ్ఞానయోగ శక్తుల ద్వారా వాయుమండలాన్ని పరిశుద్ధంగా తయారు చేయాలి. స్వదర్శన చక్రం ద్వారా మాయపై విజయాన్ని పొందాలి. ప్రశ్న: ఆత్మ ఎప్పుడూ జ్యోతిలో లీనమవ్వదని ఏ ఒక్క విషయం ద్వారా నిరూపింపబడుతుంది? ఇది రచించబడి ఉన్నది అని అంటారు. మరి తప్పకుండా ఆత్మ తన పాత్రను రిపీట్ చేస్తుంది. జ్యోతిలో లీనమైనట్లయితే ఇక పాత్రనే సమాప్తమైపోతే ఈ డ్రామాను అనాది అని అనడం కూడా తప్పే అవుతుంది. ఆత్మ ఒక పాత వస్త్రాన్ని వదిలి ఇంకొక కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది. అంతేకాని ఆత్మ ఎప్పటికీ లీనమవ్వదు. పాట: ఓ దూరదేశ యాత్రికుడా. ఓం శాంతి. యోగి మరియు జ్ఞాని పిల్లలు ఎవరైతే ఇతరులకు అర్థం చేయించగలరో వారు ఈ పాటను అర్థాన్ని యథార్థ రీతిగా అర్థం చేసుకోగలుగుతారు. మనుష్య మాతృలంతా శ్మశాన యోగ్యులుగా ఉన్నారు. ఎవరి జ్యోతి అయితే ఆరిపోయి ఉంటుందో, ఎవరైతే తమో ప్రధానంగా ఉన్నారో వారినే శ్మశాన యోగ్యులు అని అంటారు. ఎవరైతే స్థాపన చేశారో, ఎవరైతే జన్మాంతరాలు పాలన కొరకు నిమిత్తంగా అయ్యారో వారంతా తమ జన్మలను పూర్తి చేసుకున్నారు. ఆది నుండి అంతిమం వరకు ఏ ధర్మాల స్థాపన జరిగిందో
లెక్క కట్టవచ్చు. హద్దులోని నాటకంలో కూడా ముఖ్యమైన డ్రామా రచయిత, డైరెక్టర్, నటులు ఎవరైతే ఉంటారో వారి గౌరవమే ఉంటుంది. ఎన్ని ప్రైజులు ఉంటాయి, వారు తమ ప్రభావాన్ని చూపిస్తారు కదా. అలాగే మీది జ్ఞానయోగాల ప్రభావము. మృత్యువు ముందు ఉందనే ఈ డ్రామాలో ఎన్ని జన్మలు తీసుకుంటారో, ఎక్కడి నుండి వస్తారో మనుషులకి తెలియదు. విస్తారంగా అన్ని జన్మలను గూర్చి మీరు తెలుసుకోలేరు. భవిష్యత్తు కొరకు ఈ సమయంలో మనం పురుషార్థం చేయాల్సి ఉంటుంది. దేవతలుగా అయితే అవుతాము, కానీ ఏ పదవిని పొందుతామో అన్న దానిని గూర్చి పురుషార్థాన్ని చేయాలి. లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకున్నారని మీకు తెలుసు. ఇప్పుడు వీరు తప్పకుండా రాజారాణులుగా అవుతారు. ప్రత్యక్షంగా సాక్షాత్కారాన్ని చేయిస్తారు. భక్తి మార్గంలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. వాళ్ళు ఎవరిని ధ్యానం చేస్తారో వారి సాక్షాత్కారమే జరుగుతూ ఉంటుంది. కృష్ణుని నల్లని చిత్రాన్ని చూస్తే వాళ్ళకి సాక్షాత్కారంలో కూడా అలాగే కనిపిస్తుంది. నిజానికి కృష్ణుడు నల్లగా ఉండడు. మనుషులకు ఈ విషయాల జ్ఞానం ఏమీ ఉండదు. ఇక్కడ మీరు ప్రత్యక్షంగా ఉన్నారు. సూక్ష్మవతనంలో కూడా చూస్తారు, వైకుంఠంలో కూడా చూస్తారు. ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానం ఉన్నది. ఆత్మ సాక్షాత్కారమే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ సాక్షాత్కారాన్ని అయితే పొందుతారో దాని జ్ఞానము మీ వద్ద ఉన్నది. బయట వారికి సాక్షాత్కారం జరిగినా కానీ జ్ఞానమైతే లేదు. వారైతే ఆత్మనే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మ తప్పకుండా నక్షత్ర సమానంగా ఉంటుంది. అలా ఎందరో ఉంటారు. మనుషులు ఎంతమంది ఉంటే అన్ని ఆత్మలు ఉంటాయి. మనుషుల శరీరాలు కళ్ళకు కనిపిస్తాయి. ఆత్మను దివ్య దృష్టి ద్వారా చూడగలుగుతారు. మనుషుల రంగులు, రూపాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ఆత్మలు భిన్న భిన్నంగా ఉండవు. అన్నీ ఒకేలా ఉంటాయి. ప్రతి ఆత్మ పాత్ర భిన్న భిన్నంగా ఉంటుంది. ఏ విధంగా మనుషులు చిన్నగా పెద్దగా ఉంటారో ఆత్మలు చిన్నగా పెద్దగా ఉండవు. ఆత్మల సైజు ఒకేలా ఉంటుంది. ఆత్మ జ్యోతిలో కలిసిపోతే ఇక తన పాత్ర ఎలా పునరావృతం అవుతుంది. ఇది రచింపబడి ఉన్నది అన్న గాయనం కూడా ఉంది. ఈ అనాది ప్రపంచ డ్రామా తిరుగుతూ ఉంటుంది. పిల్లలు మీకు తెలుసు, దోమల గుంపుల ఆత్మలు తిరిగి వెళ్తాయి. దోమలనైనా కళ్ళతో చూడవచ్చు, కానీ ఆత్మను దివ్య దృష్టి లేకుండా చూడలేరు. సత్యయుగంలో ఆత్మ సాక్షాత్కార అవసరమూ ఉండదు. ఆత్మ అయినా తాము ఒక పాత శరీరాన్ని వదిలి మరొక కొత్త శరీరాన్ని తీసుకోవాలి అని వాళ్ళు అనుకుంటారు. పరమాత్మ గురించి అయితే వారికి తెలియదు. పరమాత్మ గురించి తెలిసినట్లయితే సృష్టి చక్రం గురించి కూడా తెలిసి ఉండాలి. పాటలో మమ్మల్ని కూడా మీ తోడుగా తీసుకువెళ్ళండి అని అంటారు. చివరి సమయంలో ఎంతగానో పశ్చాత్తాపపడతారు. అందరికీ ఆహ్వానం లభిస్తుంది. ఆహ్వానాన్ని ఇచ్చేందుకు ఎన్నో యుక్తులు తయారవుతాయి. శాంతి శాంతి అని అందరూ అంటారు, కానీ శాంతి అర్థాన్ని గురించి ఎవరు అర్థం చేసుకోలేరు. శాంతి ఎలా ఏర్పడగలదో మీకు తెలుసు. ఏ విధంగా తిరగలిలో ఆవగింజలు నలిగిపోతాయో అలాగే
అందరి శరీరాలు వినాశంలో అంతమైపోతాయి. ఆత్మ నలగదు, ఆత్మలు పైకి వెళ్ళిపోతాయి. ఆత్మలు దోమల గుంపులా పరిగెడతాయి అని కూడా వ్రాయబడింది. పరమాత్మ అందరూ పరిగెడతారు అని అనరు కదా. మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. ఆత్మ మరియు పరమాత్మలో తేడా ఏమున్నది తెలుసుకోలేరు. మనమంతా సోదరులము అని అంటారు. మరి సోదరులుగా ఉండాలి కదా. సత్యయుగంలో సోదరులు లేక సోదరులందరూ పరస్పరం పాలు పంచదారలా కలిసిమెలిసి నడుచుకుంటారని వారికి తెలియదు. అక్కడ ఉప్పు నీరులా అయ్యే విషయం ఉండదు. ఇక్కడ ఇదై చూడండి, ఇప్పుడిప్పుడే పాలు పంచదారలా కలిసి ఉంటారు, మరలా ఇప్పుడిప్పుడే ఉప్పు నీరులా విడిపోతారు. ఒకవైపు చైనా హిందూ బాయి బాయి అంటారు, మళ్ళీ ఇంకొక వైపు వాళ్ళు దిష్టి బొమ్మ చేసి కాలుస్తూ ఉంటారు. ఈ దేహదారులైన సోదరుల పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. ఆత్మ సంబంధం గురించి వాళ్ళకి తెలియనే తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. బాబా అర్థం చేయిస్తారు. దేహాభిమానంలో చిక్కుకోకూడదు. కొందరు దేహ అభిమానంలో చిక్కుకుంటారు. దేహ సహితంగా దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వదిలి బాబా తలంపులో ఉండాలి. ఈ ఇల్లు వీటినన్నింటినీ మర్చిపోండి. నిజానికి ఆత్మ పరంధామ నివాసి అయినాము. ఎక్కడి నుండైతే పాత్రను అభినయించేందుకు వచ్చామో అక్కడికే మళ్ళీ వెళ్ళాలి. అక్కడి నుండి నేను బాబా మనల్ని సుఖానికి పంపిస్తారు, కానీ అందుకు అర్హులుగా కూడా అవ్వాలి. భగవంతుడైన తండ్రి రాజ్యస్థాపన చేస్తూ ఉన్నారు. క్రీస్తు రాజ్యమేదీ లేదు. ఎప్పుడైతే లక్షలాది మంది క్రైస్తవులు తయారయ్యారో అప్పుడు వారి రాజ్యము తయారై ఉంటుంది. ఇక్కడైతే వెంటనే సత్యయుగ రాజ్యం తయారైపోతుంది. ఇది ఎంత సహజమైన విషయము. తప్పకుండా భగవంతుడు వచ్చి స్థాపన చేస్తూ ఉన్నారు. కృష్ణుని పేరు రాయడంతో అంతా గడిబిడి చేసేశారు. గీతలో ప్రాచీన రాజయోగము జ్ఞానము ఉన్నాయి. అదైతే ప్రాయలోపమై పోతుంది. ఆంగ్ల పదాలు బాబాకు ఇంగ్లీష్ గురించి తెలియదు కదా అని మీరంటారు. ఎంతవరకు బాబా అన్ని భాషలు కూర్చొని మాట్లాడగలరు? ముఖ్యమైనటువంటిది హిందీ. బాబా హిందీలో మురళి వినిపిస్తారు. ఎవరి శరీరాన్ని ధారణ చేస్తారో వాళ్ళకి కూడా హిందీనే తెలుసు. కాబట్టి ఇతడి భాష ఏదైతే ఉందో అదే బాబా మాట్లాడతారు. ఇకే భాషలోనూ చదివించలే. ఫ్రెంచ్ మాట్లాడితే ఇతనిలా అర్థం చేసుకుంటారు. ముఖ్యమైనది బ్రహ్మ విషయము మొదట ఇతడు అర్థం చేసుకోవాలి కదా. ఇతర శరీరాలను వారు తీసుకోరు కదా. పాటలో కూడా నన్ను తీసుకువెళ్ళండి అని అంటారు. ఎందుకంటే తండ్రిని గూర్చి ఇంటిని గూర్చి ఎవరికీ తెలియదు. కేవలం కోతలు కోస్తూ ఉంటారు. అనేక మంది మనుషులకు అనేక మతాలు ఉన్నాయి కాబట్టే దారము చిక్కుపడిపోయి ఉంది. బాబా ఎలా కూర్చొని ఉన్నారో చూడండి. ఈ పాదాలు ఎవరివి? శివబాబావి. ఇవైతే నావే కదా. అద్దెకు ఇచ్చాను. శివబాబా అల్పకాలం ఉపయోగిస్తారు, కానీ ఆ పాదాలు బ్రహ్మవే కదా. శివాలయాలలో పాదాలు ఉంచరు.
కృష్ణాలయంలో పాదాలు ఉంచుతారు. శివుడు ఉన్నతోన్నతమైన వారు. వారికి పాదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? శ్రీబాబా అద్దెకు తీసుకున్నారు. ఈ పాదాలు బ్రహ్మవే. మందిరంలో ఎద్దుని చూపిస్తారు. ఎద్దుపై స్వారీ ఎలా జరుగుతుంది? ఎద్దుపై శంకరుడు ఎలా ఎక్కగలడు? మనుష్య తనువుపై శాలిగ్రామ ఆత్మ స్వారీ చేస్తుంది. బాబా మనకి జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఇది తర్వాత ప్రాయలోపమైపోతుంది. పిండిలో ఉప్పులా మిగిలిపోయింది. దాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. బాబా వచ్చి సారాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. శ్రీమతాన్ని ఇచ్చి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. అందుకు వారు దేవతలకు స్వదర్శన చక్రాన్ని చూపిస్తారు. వాళ్ళ వద్ద అయితే ఏ జ్ఞానమూ లేదు. ఇదంతా జ్ఞాన విషయాలు. ఆత్మకు సృష్టి చక్ర జ్ఞానము లభిస్తుంది. దాని ద్వారా మాయా శిరస్సును ఖండించడం జరుగుతుంది. ఈ స్వదర్శన చక్రం ద్వారా మీరు మాయపైన విజయాన్ని పొందుతారు. ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళారో చూడండి. మీలో కూడా ఏ ఒక్కరూ ఈ విషయాన్ని ధారణ చేసి అర్థం చేయించగలరు. జ్ఞానం చాలా ఉన్నతమైనటువంటిది. అందుకు సమయం పడుతుంది. చివరిలో మీరలో జ్ఞానయోగ శక్తులు ఉంటాయి. ఇది డ్రామాలో రచించబడి ఉంది. వాళ్ళ బుద్ధి కూడా మెత్తబడుతూ ఉంటుంది. మీరు వాయుమండలాన్ని శుద్ధం చేస్తారు. ఇది ఎంత గుప్త జ్ఞానమో అజామిల్ వంటి పాపుల్ని కూడా ఉద్ధరించినట్లుగా వ్రాయబడి ఉంది. కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది, సాగరంలో లీనమైపోయింది అని వారు భావిస్తారు. పంచ పాండవులు హిమాలయాలలో కరిగిపోయారని, ప్రళయం జరిగిందని భావిస్తారు. ఒకవైపు రాజయోగాన్ని నేర్చుకున్నారని అంటారు. ప్రళయము చూపించారు. కృష్ణుడు నోట్లో వేలు వేసుకొని రావి ఆకుపై వచ్చినట్లు చూపిస్తారు. దాని అర్థం ఏమిటి తెలియదు. గర్భమెహల్లో జన్మ తీసుకుంటారు. చిన్నపిల్లలే నోట్లో వేలు వేసుకుంటారు. ఎక్కడి విషయాన్ని ఎక్కడ చూపించారో చూడండి. మనుష్యులైతే ఏది వింటే దాన్నే సత్యం సత్యం అని అంటూ ఉంటారు. సత్యయుగం గురించి ఎవరికీ తెలియదు. ఏదైతే అసలు ఉండనే ఉండదో దానిని అసత్యం అని అంటారు. పరమాత్మకు నామరూపాలు లేవు అని అంటారు. మరలా వాళ్ళకి పూజిస్తారు. పరమాత్మ నామరూపాలు కలిగిన వారు, అతి సూక్ష్మమైన వారు. వారికంటే సూక్ష్మమైనటువంటిది వేరే ఏదీ లేదు. తానొక సూక్ష్మ బిందువు. సూక్ష్మంగా ఉన్న కారణంగా వాళ్ళ గురించి తెలియదు. ఆకాశాన్ని కూడా సూక్ష్మము అని అన్నా అదైతే అనంతంగా ఉన్నది. పంచతత్వాలు ఉన్నాయి. శివబాబా పంచతత్వాల శరీరంలో ప్రవేశిస్తారు. తాను ఎంత సూక్ష్మమైన వారో పూర్తిగా చిన్న బిందువు. నక్షత్రం ఎంత చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ నక్షత్ర రూపుడైన పరమాత్మ పక్కనే వచ్చి కూర్చున్నప్పుడే మాట్లాడగలరు. ఇది ఎంత సూక్ష్మ విషయాలు అర్థం చేయిస్తారు. డ్రామా అనుసారంగా కల్పపూర్వము ఏ పాత్ర అయితే అభినయించారో దానిని మళ్ళీ అభినయిస్తారు. బాబా రోజు వచ్చి కొత్త కొత్త విషయాలను వినిపిస్తారు. కావున ఇది కొత్త జ్ఞానం కదా పిల్లలు భావిస్తారు. అందుకే దీనిని రోజు చదవాలి. ఎవరైనా రోజు రాకపోతే తమ స్నేహితుల వద్దకు వెళ్ళి ఈరోజు క్లాసులో ఏం జరిగింది అని అడుగుతారు. కానీ ఇక్కడైతే కొందరు చదవడమే వదిలేస్తారు. మాకిక అవినాశి జ్ఞానరత్నాల వారసత్వమే అక్కర్లేదు అని అనేస్తారు.
అరే చదవడం వదిలేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? తండ్రి నుండి ఏ వారసత్వాన్ని తీసుకుంటారు? భాగ్యంలోనే లేదు. ఇక్కడ స్థూలమైన ఆస్తి విషయమేమీ లేదు. జ్ఞాన ఖజానా బాబా నుండే లభిస్తుంది. ఆస్తి మొదలైనవి వినాశం అవుతాయి. దాని నశాను ఎవ్వరూ ఉంచలేరు. బాబా నుంచే వారసత్వం లభిస్తుంది. మీ వద్ద కోట్లాది ఆస్తి ఉన్నా మట్టిలో కలిసిపోనున్నది. ఇదంతా ఈ సమయం విషయమే. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది అగ్గిలో తగలబడిపోతుంది అని అంటారు. ఈ సమయంలోని విషయాలు చివరి వరకు కొనసాగుతాయి. వినాశం అయితే ఇక్కడ జరగనున్నది. వినాశనం తర్వాత మళ్ళీ స్థాపన. ఇప్పుడు స్థాపనను చేస్తూ ఉన్నారు. అది మన రాజధాని. మీరు ఇతరుల కోసం చేయటం లేదు. మీరు ఏది చేస్తూ ఉన్నా మీ కొరకే చేసుకుంటూ ఉన్నారు. ఎవరైతే శ్రీమతం పైన నడుస్తారో వారే యజమానులుగా అవుతారు. మీరైతే కొత్త విశ్వంలో కొత్త భారతదేశానికి అధిపతులుగా అవుతారు. కొత్త విశ్వంలో అనగా సత్యయుగంలో మీరు యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు ఇది పాత యుగము. మళ్ళీ కొత్త ప్రపంచం కొరకు మీరు పురుషార్థం చేయించబడుతుంది. ఇది అర్థం చేసుకునేందుకు ఎంతో మంచి మంచి విషయాలు ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానము, సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ అంటే స్వయానికి తండ్రి ఎవరు? ఆత్మలైన మనకి నేర్పించేందుకు బాబా వస్తున్నారు. తండ్రిని తండ్రి ద్వారానే అర్థం చేసుకుంటారు. మీరు బాబాకు అత్యంత ప్రియమైన పిల్లలు. కల్పం తర్వాత వారసత్వాన్ని తీసుకునేందుకు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. బాబా అంటారు, కాబట్టి పిల్లలు పురుషార్థం చేయాలి కదా, లేకపోతే చాలా పశ్చాత్తాపం కలుగుతుంది. చాలా శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఎవరైతే పిల్లలుగా అయ్యి మళ్ళీ చెడు కర్మలు చేస్తారో వారి విషయం చెప్పడానికే వీలు లేదు. డ్రామాలో బాబా పాత్ర ఎంతగా ఉందో చూడండి. వారన్నీ ఇచ్చేశారు. మళ్ళీ భవిష్య 21 జన్మల కొరకు ప్రతిఫలాన్ని ఇస్తారు అని బాబా అంటారు. ఇంతకుముందు మీరు పరోక్షంగా ఇచ్చేవారు. అప్పుడు భవిష్య ఒక్క జన్మ కొరకు ఇచ్చేవాడిని ఇప్పుడు నేరుగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి 21 జన్మలకు బాబా రిటర్న్ ఇస్తారు. డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్లో ఎంత తేడా ఉందో చూడండి. ద్వాపర కలియుగాల కొరకు ఈశ్వరుని వద్ద ఇన్షూర్ చేసుకుంటారు. మీరు సత్య త్రేతాయుగాల కొరకు ఇన్షూర్ చేసుకుంటారు. డైరెక్ట్గా ఉన్న కారణంగా 21 జన్మల కొరకు లభిస్తుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: అవినాశి తండ్రి నుండి అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాను తీసుకొని భాగ్యవంతులుగా అవ్వాలి. కొత్త జ్ఞానాన్ని, కొత్త చదువును రోజూ చదవాలి. వాయుమండలాన్ని శుద్ధంగా తయారు చేసే సేవ చేయాలి. భవిష్య 21 జన్మల కొరకు సర్వస్వాన్ని ఇన్ష్యూర్ చేసుకోవాలి. బాబాకు చెందిన వాళ్ళుగా అయ్యి ఇక వేరే ఏ చెడు కర్మలు చేయరాదు. వరదానము: స్వ ఉన్నతి రూపి యథార్థమైన కళ్ళజోడును ధరించి ఉదాహరణమూర్తులుగా అయ్యి నిర్లక్ష్యం నుండి ముక్తిభవ. ఏ పిల్లలైతే స్వయాన్ని కేవలం చాలా తెలివిగల్ల వాళ్ళగా దృష్టితో పరిశీలించుకుంటారో వాళ్ళ కళ్ళజోడు
నిర్లక్ష్యంతో కూడుకున్నదై ఉంటుంది. నేను ఎంతైతే చేశానో అది చాలా చేశానో అన్నదే వాళ్ళకి కనిపిస్తుంది. నేను ఈ ఆత్మల కన్నా మంచిగా ఉన్నాను. ఎంతో కొంత లోపాలైతే ప్రసిద్ధులైన వారిలో కూడా ఉన్నాయి కదా అని భావిస్తారు. కానీ ఎవరైతే సత్యమైన హృదయంతో స్వయాన్ని పరిశీలించుకుంటారో వాళ్ళ కళ్ళజోడు యథార్థంగా స్వ ఉన్నతితో కూడుకున్నదై ఉంటుంది. కేవలం స్వయాన్ని మరియు బాబాని చూస్తారు. ఇతరులు ఏమి చేస్తూ ఉన్నారు అన్నది చూడరు. నేను మారాలి అన్న ధునిలోనే ఉంటారు. వారు ఇతరుల కొరకు ఉదాహరణమూర్తులుగా ఉంటారు. స్లోగన్: హద్దులను సర్వవంశ సహితంగా సమాప్తం చేసినట్లయితే అనంతమైన రాజ్యాధికారపు నశ ఉంటుంది. అచ్చ. ఓం శాంతి. శుభం స్వాగతం శివ బాబా. ఓ బాబా స్వాగతం మీకిదే. శతం శుభం స్వాగతం ప్రియ బాబా. ఓ బాబా స్వాగతం మీకిదే. సంబరమైన వినేలా నింగి దశా దిశా పులకింతలు పొంగి తమో ప్రధాన పగుణాలననిచే పరమపిత జ్యోతి స్వరూప. సంబరమైన వినేలా నింగి దశా దిశా పులకింతలు పొంగి తమో ప్రధాన పగుణాలననిచే పరమపిత జ్యోతి స్వరూప. శతం శుభం స్వాగతం శివ బాబా. నా బాబా స్వాగతం మీకిదే. శతం శుభం స్వాగతం ప్రియ బాబా. నా బాబా స్వాగతం మీకిదే. దేశమిదే నవ భారత భూమి. సుఖ శాంతులే వెలసిల్లిన గామి. దేశమిదే నవ భారత భూమి. సుఖ శాంతులే వెలసిల్లిన గామి. మధువనమున నీ మురళీనాదం మనోహరంగా వినపడసాగే. నీ లీలా గుణగాన సాధనలు శివ బాబా స్వాగతం మీకిదే. శతం శుభం స్వాగతం శివ బాబా. నా బాబా స్వాగతం మీకిదే.
శివ బాబా నా బాబా స్వాగతం నీకిదే జన్మ జన్మల పుణ్య ఫలమిది నీ కలయికయే మధురమైనది జన్మ జన్మల పుణ్య ఫలమిది నీ కలయికయే మధురమైనది కల్ప కల్పమున నీతో నడవగ దాటగలము ఈ జీవిత నావా సంతోషంతో జగమే శివ బాబా నీ రాకతో శతం శుభం